Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్వెల్త్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణికి తలమానికమైన సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో అదనంగా 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు మనకు తెలిసింది. దానికి సంబంధించి సింగరేణి E&M డైరెక్టర్ సత్యనారాయణ గారు మరి ఇక్కడ పనిచేసే వారికి సలహాలు సూచనలు ఇస్తున్నట్టు తెలిసింది. మరి అదేంటో, వారు ఏమి సలహాలు ఇస్తున్నారో, ఎటువంటి సూచనలు ఇస్తున్నారో వారిని అడిగి మరి ఎప్పటి వరకు ఇది సిద్ధమవుతుందో అనే వివరాలు పూర్తిగా వారిని అడిగి మనము తెలుసుకుందాం. దీనివల్ల అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. సింగరేణి ప్రగతిశీలంగా ఎలా దూసుకెళ్తుందనే విషయం కూడా అందరికి తెలిసింది. ఓకేనా? వీళ్ళు వెళ్ళిపోయారు వర్షాపళ్ళు, లేకపోతే పక్కన వర్షాపడి హెల్ప్ తీసుకోండి. మీరు వాళ్ళు ఇవన్నీ చేసేది ఇదే. ఓబీ కాంట్రాక్టర్కి ఇస్తాం, పిఓపి ప్లాంట్కి ఇస్తాం, ఇంకా అంతమంది వాషరీకి ఇచ్చాం. వీటన్నిటికి అప్రూవల్స్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్షన్ ఆర్డర్ ఒకప్పుడు ఉండేది 2016 డిసెంబరు, మార్చికి అయిపోయింది. డిసెంబర్ దాకా, దాని తర్వాత ఇది టీజెస్. ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు. మనం మొత్తం అడ్డంగా రాస్తున్నాడు జిఎం వర్క్ షాప్స్. మీరు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయండి. ఇదంతా జనరల్ కదా. లేకపోతే అప్లై చేయండి. కన్స్ట్రక్షన్ వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు పవర్. మీరు వెళ్ళి మన ట్రాన్స్ఫర్ చేసుకోండి, మన కాగితం ఉంటుంది, చేసుకోండి. చేసుకున్న తర్వాత వీళ్ళకి ఇచ్చేయండి పవర్ సప్లై మీరు చూసుకున్నట్టు. సో వెన్ ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ది ట్రాన్స్ఫార్మర్స్? ఇది 4MVనా? ఓకే, ఇది కూడా మీదేనా? అది ఇన్స్టాల్ అంటే దాన్ని ఛార్జ్ చేశారా? మరి ఛార్జ్ చేసే లోపల మరి ఛార్జింగ్ నీకు పర్మిషన్ ఏది? డ్రాయింగ్ తో సంబంధం ఏంది? సిఐజికి ఎందుకు అప్లై చేస్తావా? అది వేరండి. నువ్వు ఇనీషియల్ గా పవర్ ఇవ్వడానికి నువ్వు పవర్ వాళ్ళకి బై సేల్ మీటర్ పెడుతున్నావా? ఎక్కడ పెడుతున్నావు? ప్రైమరీ, సెకండరీ? 3.3 kV సైడ్. 11 kV ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చా, ఓకే. మీరే మన ఇన్పుట్ 33 ఇస్తాము. ఓకే, 11 kV సైడ్ పెడుతున్నారు. అదే, ఓకే. మీరు అగైన్ యూ విల్ స్టెప్ ఇట్ డౌన్ 11 kV టు ఆగడా నేను చెప్పను. అదే 11 kV by 450. ఎందుకంటే మా దగ్గర సింగరేణిలో అసలు తెలుగేనా? సింగరేణిలో అసలు ఎక్కడ 11 kV వాడవు. మాదంతా 33 by 3.3 వస్తే 3.3 టు 440, 550 అట్లా స్టెప్ డౌన్ చేసి వాడుకుంటాం అనమాట. అంటే మీకు 11 kV అంటే ఆఫ్ కోర్స్ ఓకే. మేమైతే 33 kV సైడ్ ఇస్తాము. 33 kV సైడ్ ఇచ్చినప్పుడు నువ్వు మీటర్ని 33 kV పెట్టాలి కదా, నాట్ అని 11 kV. నీకు ఛార్జ్ అయితే 33 kV కదా. నేను 33 kV సైడ్ పెట్టండి, పెట్టేసి చేయండి. ఈ లోపల అప్రూవల్ తీసుకోండి. చేసుకుంటే దీనికి శ్రీ అభిరామి ఇంజనీరింగ్ వర్క్స్, అరుణాచలం, అంబాల్ నగర్, పోరూరు, చెన్నై. ఓకే, ఓకే, రైట్. అది చేసుకో. ఎగ్జామ్షన్ ఆర్డర్ రాసుకో, పాయింట్లు అంటే కూడా మీరు రాసేసుకోండి. ఓకే, అది చేస్తే అది మనం ఎగ్జామ్షన్ ఆర్డర్ ఖచ్చితంగా ఇస్తారు. నువ్వు అప్లై చేయడమే ఇదనమాట. చేసుకోండి. ఓకే, మీకు ఎప్పుడు స్టార్ట్? వెన్ యువర్ యాక్టివిటీ విల్ స్టార్ట్ ఫర్ ఫ్యాబ్రికేషన్ యూజింగ్ యువర్ పవర్? మెకానికల్ సార్. ఇప్పుడు మనకి ఇనిషియల్గా ఏంటంటే బ్యాచింగ్ ప్లాంట్ కావాలి సార్. బ్యాచింగ్ ప్లాంట్ అంటే మేబీ ఎంత కావాలి? బ్యాచింగ్ ప్లాంట్ ఎంత కెపాసిటీ? అంటే సెప్టెంబర్ అయితే నెక్స్టే కదా. అదే అన్న, ఈ లోపల మీరు పవర్ అరేంజ్మెంట్ చేసి రెడీగా పెట్టుకోవాలి కదా. చేసుకోండి. మరి నీకు అవన్నీ ఇంటర్లింక్డ్ బాబు. నీ పర్మిషన్ వస్తేనే ఛార్జ్ చేయగలవు. ఛార్జ్ చేస్తేనే వాళ్ళకి పవర్ వెళ్తుంది. మళ్ళీ అది వచ్చినాక మన పవర్ అయిపోయిందని ఫాస్ట్ ట్రాక్లో అప్రూవల్స్ పెట్టేసేయండి. వాట్ ఎవర్ రిక్వైర్డ్ డ్రాయింగ్స్ మీరు సబ్మిట్ చేయాలంటే ఇమీడియట్గా చేయండి, మాకు అవసరమైంది కదా. ఓకే. ఫౌండేషన్ ప్లస్ స్విచ్ గేర్ రూమ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలి సార్. దాని కేబుల్ పెంచి రాఫ్ట్ ప్లస్ సివిలర్స్ అవుతాయి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు 1.25 lakhs square meters ఓపెన్ ఏరియా ప్లస్ క్లోజర్ షెడ్స్ డెవలప్ చేయాలి సార్. ఓకే. సో దట్ లెవెలింగ్ ప్లస్ బుష్ క్లియరెన్సెస్ జరుగుతుంది. అది ఇప్పుడు షెడ్లు అంటే వచ్చింది. ఇప్పుడు 3 షెడ్లు డిస్మాంటిల్ చేయమని అడిగారట. మేము ఇప్పుడు పడితే అది 3 months సార్. సెప్టెంబర్. మరి ఈ లోపల వస్తే ఎక్కడ పెట్టుకుంటారు? మీరు కొత్త షెడ్లు పెట్టుకుంటే అలా కాదండి.
నేను అన్నది అది అయినాక దియచ్చు కదా, ఒకళ్ళు ఇన్ కేసు వచ్చినాయని పెట్టుకుంటారు అందులో. అసలు మీరు ఒకటి యాక్టివిటీ ఏం తర్వాత ఏం చేస్తారో చెప్పండి. మీరు రోడ్డుకి అడ్డం వచ్చేటట్టు మేము ఏం చేయలేం కానీ అట్లా కదా, అది రోడ్డు ముందర స్టార్ట్ అవుద్దా? స్టోరేజ్ యార్డ్ బ్యాక్ సైడ్, స్టోరేజ్ మన బ్యాక్ సైడ్ అప్రోచ్ చేయాలంటే మనకు రోడ్ ఇక్కడ నుంచి ఎస్టాబ్లిష్ చేయాలి సార్. అదే దానికి షెడ్ ఫాలో అదే డైరెక్ట్ గా మన ప్లాంట్ కి అసలు ఈ గేట్ లో ఎంటర్ కాకుండా డైరెక్ట్ గా ఇలా వచ్చి ఇలా వెళ్తారు. గేట్ పెడతాం సార్ ఇక్కడ. ఇది మెటీరియల్ మూవ్మెంట్ వెహికల్స్ కి ఉంటుంది, ఇది మ్యాన్ పవర్ మూవ్మెంట్ కి సెపరేట్ గేట్. అదే సేమ్ ఇక్కడ ఉన్న ఈ గేట్ పోద్దు మొత్తం అంతా, అంటే ఉంచుతారు స్టేజ్ కన్స్ట్రక్షన్ పట్టుకొని పెడతారు. ఓకే, సో ఈ రోడ్డు కంప్లీట్ యూజ్ లో ఉండదు. ఇంకా మనం ఇటు వెళ్ళాలన్నా ఇదే రోడ్డు. ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రోడ్ ఉంది సార్, ఈ రోడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ అవుతుంది. ఈ రోడ్ అదే చెప్పండి, ఇందులో చెప్పండి. ఈ షెడ్ దగ్గర ఇట్లా వస్తుంది సార్, ఇట్లా వస్తుంది థర్డ్ సెకండ్ షెడ్ దగ్గర. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనము సింగరేణి ప్రతిష్టాత్మకమైన STPP ప్రాంగణంలో ఉన్నాము. మరి ఇక్కడ మేనేజ్మెంట్ ప్రభుత్వము కలిసి మరి 800 మెగావాట్ ప్లాంట్ ఇంకోటి ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్టు కూడా తెలుసు మనకు. ఈ సందర్భంగా మరి E&M డైరెక్టర్ గారు సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి మరి దీని వివరాలు, ఎప్పుడు ఏర్పాటు చేస్తుండ్రు, ఆ పూర్వపరాలు అన్నీ తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం సార్. మరి సింగరేణి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 800 మెగావాట్ ప్లాంట్ గురించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. దీని గురించి మీ దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలుసుకుందామని కార్మికులు, ప్రజలు అనుకుంటున్నారు. సార్ కొద్దిగా వివరాలు చెప్పండి. యాక్చువల్గా సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఈజ్ కోల్ కంపెనీ 1889 స్టార్ట్ అయింది. దాదాపు 130 ఇయర్స్ తర్వాత, 120 ఇయర్స్ తర్వాత, అంటే 2009లో అసలు డైవర్సిఫికేషన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. అప్పుడున్న CNMD నరసింహరావు గారు, అట్లాగే అప్పుడున్న మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రోసయ్య గారు, కీర్తిశేషులు రోసయ్య గారు ఆ టైంలో ఇది ప్లాన్ చేశారు. ఇమ్మీడియట్గా ఇక్కడ దాదాపు 2000 ఎకరాలు ఎక్వైర్ చేయడం జరిగింది. చేసినప్పుడు ఏంటంటే ఇది 3x600 మెగావాట్ల ప్లాన్ చేసుకొని మాకు కావాల్సిన స్థలం అంతా ఎక్వైర్ చేసాం. దానిలో ఇనీషియల్గా 2x600 మెగావాట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి అవన్నీ కూడా 2016 సెప్టెంబర్లో ఫస్ట్ ప్లాంట్ యూనిట్ 1, డిసెంబర్లో యూనిట్ 2 మనం కమిషన్ చేసుకోవడం జరిగింది. తర్వాత యూనిట్ 3 600 మెగావాట్లు పెడితే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది సబ్ క్రిటికల్ కాబట్టి అప్పటికి అంతా టెక్నాలజీ మారిపోయింది. దీన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏర్పాటు చేయాలని చెప్పి మళ్ళీ మనం వెనక్కి పంపించారు. దాని ప్రకారం మళ్ళీ మనం దాన్ని సూపర్ క్రిటికల్ చేసి తర్వాత దాని ప్రకారమే చేస్తాం. ఫైనల్గా ఇది 800 మెగావాట్ అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్కి అప్రూవ్ అయింది. దాని ప్రకారం మనం టెండరింగ్ ప్రక్రియ అంతా పూర్తి చేసి మన ఫిబ్రవరి 28వ తారీఖు నాడు BHELకి అవార్డు చేయడం జరిగింది. అయితే యూనిట్ 3 స్టేజ్ 2 అంటారు. స్టేజ్ 1లో 2 వచ్చినాయి, స్టేజ్ 2 ఇప్పుడు ఉన్న ఆ ప్లాంట్కి మీకు అడ్జసెంట్ గానే దానికి అన్ని ప్యారలల్ గా అడ్జసెంట్ గా వస్తుంది. దీనికి కొద్దిగా సైజు పెద్దది కాబట్టి కాస్త దానికి కొద్దిగా ఆఫ్ సెట్ అవుతుంది. ఇదే కాంపౌండ్ లో వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్లాంట్ ఇచ్చిన తర్వాత అలాగే మార్చి 10th ఓన్లీ 10 రోజుల్లోనే BHEL వాళ్ళని అందరిని మొబిలైజ్ చేసి మేము MOU కూడా చేసుకోవడం జరిగింది. CNMD గారి సమక్షంలో మన బలరాం నాయక్ గారు సింగరేణి భవన్లో అండ్ అలాగే BHEL అఫీషియల్స్ సింగరేణి మధ్య MOU డైరెక్టర్స్ ఆఫ్ సింగరేణి అండ్ CNMD గారి సమక్షంలో చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇమీడియట్గా మనకి సైట్ యాక్టివిటీస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మీరంతా దానిలో చూస్తుంటారు. ఐడెంటిటీలో దాదాపు వచ్చేసింది, వీళ్ళు ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి. సో యాక్టివిటీ స్టార్ట్ అయింది. అలాగే దీన్ని కన్సల్టెన్సీ సర్వీసెస్, అదే రీసెంట్ బోట్లో కూడా పోస్ట్ అవార్డ్ కన్సల్టెన్సీ, అంటే వీళ్ళు ఆ ప్లాంట్ కట్టడం లాస్ట్ టైం కూడా మనం NTPC వారికి ఇచ్చాం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో NTPC వారికి వాళ్ళకి LOI కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కన్సల్టెన్సీ సర్వీస్ మొదలైనవి కాబట్టి మనకి ప్లాంట్ స్టార్ట్ చేయడానికి ఏమి అభ్యంతరము అడ్డంకులు అయితే ఏమీ లేవు అనమాట. అన్ని పనులు క్విక్గా స్టార్ట్ చేసి ఇదంతా కూడా దీనికి 48 నెలలు మనం ఇచ్చాము, మనం షెడ్యూల్ కంప్లీట్ చేయాలని చెప్పి. అలాగే BHEL వారితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళైతే మాకు ఇంకా 48 నెలలు కాకుండా ఇంకా కొద్దిగా ముందలే చేయమని చెప్పేసి దాదాపు 43-44 నెలల్లో ప్లాంట్ సిగోడ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం.
ఓకే సార్, మరి ఇప్పుడు కాసేపు మీరు ఏమో చర్చలు జరిపారు ఎవరితో సార్? అది బిహెచ్ఎల్ వాళ్ళు, బిహెచ్ఎల్ సైట్ ఇంజనీర్స్ ఉన్నారు, కరుణ, మధుకిరణ్ ఒకళ్ళు, తులసిరాము, సూర్య, ఇదంతా బిహెచ్ఎల్. అలాగే ప్రణాళిక కోసం సింగరేణి నుంచి కూడా ఈడీ గారు, జిఎం శ్రీనివాస్ గారు, మన నరసింహరావు గారు, ఇంకా మన ఆఫీసర్లు అందరూ, ఎస్టీపీ ఆఫీసర్లు, దీనికి కనెక్టెడ్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రెజెంట్ అయి ఉన్నారు. సో దీనికి ఒక్కసారి రివ్యూ చేయడం అని చెప్పేసి, హౌ టు స్పీడ్ అప్ వర్క్స్ అని చెప్పేసి రివ్యూ కూడా ఇప్పుడే మన సమావేశ మందిరంలో అయిపోయింది. సో దాని తగ్గట్టు ఖచ్చితంగా బిహెచ్ఎల్ కానీ లేకపోతే మా ఆఫీసర్లు కానీ దీన్ని అంతా స్పీడప్ చేసి అనుకున్న టార్గెట్ కన్నా ముందే కంప్లీట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మరి ఈఎన్ఎం డైరెక్టర్ గారు చెప్పిన విషయాలు మీరు అవగాహన కలిగి ఉంటారనుకుంటున్నా. ఎందుకంటే సారు పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ప్రతి పని శరవేగంతో మరి క్రింది స్థాయి అధికారులతో మమేకమై అద్భుతమైన రీతిలో మరి ప్రగతి సాధించినట్టు మనందరికీ తెలుసు. ఈ విషయంగా మరి మనందరితో మీ తరఫున, నా తరఫున, ఇక్కడున్న ఆఫీసర్ల తరఫున కూడా మరి సార్ ప్రత్యేకమైన గ్రీటింగ్ తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే.